కాదు, చంద్రబాబు నాయుడు గారికి వందనాలు. ఎందుకంటే వ్యవస్థ మాత్రం కూడా కొంటిగారి పిల్లలు అందరూ కూడా మందు వల్ల చాలా ఆగమైపోతున్నారు. ఎందుకంటే నిషేధించి దాన్ని మాత్రం అమలు పరచమని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఇది మంచి మంది అంటున్నాడు కదా, మంచి మాట లేదు సార్. ఉంటే మేము ఎందుకు ఎంత మంచి మందే తాగే ఇప్పుడు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే యమనస్తులు 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా ఇది మందు నిమేషంలో మాత్రం అందరూ చాలా ఆగమైపోతున్నారు. ఎందుకంటే అప్పుడు మామూలుగా ఏది సారైతే ఏది ఇచ్చినా కూడా, కానీ ఇప్పుడు అమలు పరిచింది మాత్రం చాలా బ్యాడ్ అండి. అది చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే వచ్చిందండి. ఎందుకంటే మాకు వాళ్ళన్నీ కూడా సమర్థం చేశారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ప్రభుత్వం ఏది అమలు చేశారో వాళ్ళు మొత్తం ఇచ్చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చేసినవి కూడా ఏది కూడా మాకు అమలు పరచలేదు. అమ్మఒడి కూడా పడలేదండి. ఒకళ్ళు పడితే ఒకళ్ళు పడలేదు. మా ఇంట్లోనే పడలేదు. మా అమ్మాయి మా మనవరాలు పడలేదు. ఏం చదువుతుంది మీ మనవరాలు? ఇప్పుడు 10వ క్లాస్ అండి. 10వ తరగతి చదువుతుంది, అయినా కూడా పడలేదు. మొత్తానికి వేసామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లేదు సార్. అందుకని ఇవ్వలేదని చెబుతున్నాకండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని వేస్తారు. మరి అప్పుడు మొత్తం బండి ఇప్పుడు లేదు సార్, అసలు ఇవ్వట్లేదు. అది నెల 1500 కూడా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదని చెప్తున్నాకండి. ఫ్రీ గ్యాస్ కూడా లేదండి. ఇప్పుడు అది పథకం అమలైంది కదా, అమలైంది కానీ మేము ఇవ్వలేదు. అప్పుడు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అది అందుకని ఏదైనా కూడా అప్పుడు చేసిన ప్రభుత్వం వల్ల మంచిగా ఉంది, కానీ ఈ ప్రభుత్వంలో ఏది కూడా మంచిగా లేదు. ఎందుకంటే మనం ఆడవాళ్ళం మేము స్త్రీలు కాబట్టి మహిళా మండలి ద్వారా కూడా ఏది కూడా మాకు అమలు పరచలేదు కాబట్టి మేము చెబుతున్నాం. బ్యాంక్ మీకు చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఏం లేదు, పడలేదండి. ఇప్పుడు ఏం పడలేదు అసలు. గతంలో కూడా మాకు వచ్చినాయి, కానీ అంటే డబ్బులకు వాటికి వచ్చినాయి, కానీ వీటికి మాత్రం ఏమీ రాలేదు. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అంటే మనకు వచ్చే వరకు రావాలని మేము కోరుకుంటున్నాం అండి. కానీ అవి అమలు పరచలేదని మేము కూడా బాధపడ్డాం.